Good afternoon to all the engineering assistants who are working in Panchayat Raj Engineering Department for the purpose of giving training to all the engineering assistants. Today I am taking up this orientation program. I am K. Prabhakar Reddy, retired superintending engineer, Panchayat Raj Department. Now presently I am working as design engineer in project management consultancy funded by the AIB Bank under AP Rural Road Project. It is taking up all the connectivity to roads in all the villages of AP state in 13 districts. Today we will see how the roads constructed, what is the role of the engineering assistants in Panchayat Raj Department in developing the sustainable infrastructure in rural areas. Engineering assistants role ఏంటి, what are the duties since they have completed 1 year of service in the department. ఈ టైంకి వారు చేసే విధుల్లో కొన్ని ఒమిషన్స్ కానీ కొన్ని ల్యాప్సెస్ కానీ ఉండుండొచ్చు. వాటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ మనము హౌ ద రోడ్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ రూరల్ ఏరియాస్. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఇన్ కనెక్టింగ్ ది main roads and other allied sectors to improve the economy of the people residing in the rural villages. There are roads లో ఎన్ని టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుంటే వాటిని 2 విధాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఫ్లెక్సిబుల్ పేమెంట్, రెండవది వచ్చి రిజిడ్ పేమెంట్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటే మామూలుగా మనము తార్ రోడ్లు అంటాం, బీటీ రోడ్స్. బీటీ రోడ్స్ అనేది ఏంటి అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్లెక్సిబుల్ పేమెంట్? ఇట్ ఈజ్ ఏ పేమెంట్ లేయర్ కంప్రైజింగ్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ అగ్రిగేట్ అండ్ బిట్యూమన్ heated and mixed properly and then laid and compacted on a bed of granular layer. Similarly, rigid payment, just like in conventional, in common terminology, మామూలుగా మనము సిమెంట్ రోడ్స్ అంటుంటాము కన్వెన్షనల్గా, దే ఆర్ కాల్డ్ యాజ్ రిజిడ్ పేమెంట్స్. It is made from cement concrete or reinforced concrete laid over a low strength base. That means with lesser cement and aggregation we will create a durable base. That is called as dry lean concrete. These are all called as rigid payment. కాంబినేషన్ ఆఫ్ ఈ రెండింటి కాంబినేషన్తో కలిసిన రోడ్ని కాంపోజిట్ పేమెంట్ అంటాం. ఫ్లెక్సిబుల్ అంటే తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు కలిసిన దాన్ని ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటాం. అలాగా ఎక్కడైనా తార్ రోడ్డు కానీ బీటీ రోడ్ కానీ పాడైనప్పుడు దాంట్లో కొంత పోర్షన్ అగైన్ మనం సిమెంట్ రోడ్తో కానీ బీటీ రోడ్తో కానీ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాన్ని కాంపోజిట్ పేమెంట్ అని పిలవటం జరుగుతుంది. అలాగే మన రోడ్స్ కన్స్ట్రక్షన్, ది క్రెస్ట్ ఆఫ్ ది రోడ్ అంటే రోడ్లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి పార్ట్స్ ఏంటి, జస్ట్ లైక్ ది పార్ట్స్ ఇన్ ది రోడ్. దట్ మీన్స్ క్రెస్ట్, ఇట్ విల్ కాల్డ్ టెక్నికల్లీ క్రెస్ట్ ఇన్ ది రోడ్ పోర్షన్. నార్మలీ యాజ్ పర్ ది స్పెసిఫికేషన్ ఆఫ్ ది మోడ్, ఇఫ్ యూ సీ ది కింద ఉన్న దాన్ని అంతా ఎంబాక్మెంట్ అంటారు. ది కర్సర్ ఈజ్ మూవింగ్, కింద ఉన్న దాన్ని మనం ఎంబాక్మెంట్ అంటాం. దట్ మీన్స్ మన రోడ్డు ఉన్న గ్రౌండ్ లెవెల్ కన్నా కొంత హైట్, కనీసం 2 అడుగులు ఎత్తు వరకు ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఎంబాక్మెంట్. దాన్ని ఏంటంటే ఎంబాక్మెంట్ అంటాం. ఓవర్ దట్ దాని మీద మనము సబ్గ్రేడ్ లేయర్, యూ కెన్ సీ ఇక్కడ సబ్గ్రేడ్ అనే లేయర్ ఒకటి వేయటం జరుగుతుంది. అదేంటంటే టోటల్ విడ్త్ ఆఫ్ ది ఎంబాక్మెంట్కి వేయటం జరుగుతుంది. 1 అడుగు అంటే 300 mm థిక్నెస్తో వేసే లేయర్ని సబ్గ్రేడ్ అంటాం. ఎందుకంటే ఈ 2 పదాలు వేరువేరుగా ఉంటాయి. ఎంబాక్మెంట్లో వాడే మట్టి కానీ సాయిల్ కానీ దాని ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. ఈ సబ్గ్రేడ్లో వాడే మెటీరియల్ ఏదైనా కానీ సాయిల్ కానీ గ్రావెల్ కానీ ఏదైనా వాడేటప్పుడు ఈ 300 mmలో ఉన్న మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి. అందువల్ల అంటే 2 పదాలు వేరువేరుగా ఉంటాయి, ఎంబాక్మెంట్, సబ్గ్రేడ్. కానీ ఒకటే కాంపోనెంట్ కనబడినా మనకి బొమ్మలో 2 పార్ట్స్గా ఉంటాయి. బిలో దట్ ది టాప్ 300 mm అనేది ఎంబాక్మెంట్లో, దాన్ని మనం సబ్గ్రేడ్ అని పిలుస్తాము. దాని మీద సబ్ బేస్ అనేది వస్తుంది. దట్ ఈజ్ ద గ్రాన్యులర్ మెటీరియల్. ఎందుకంటే సిబిఆర్ పరంగా ఇవన్నీ మారుతూ ఉంటాయి, ది థిక్నెస్ కానీ దాని మెటీరియల్ కాంపోజిషన్ కానీ. దాన్ని సబ్ బేస్ అంటాము. సబ్ బేస్ మీద బేస్ వస్తుంది, బేస్ మీద మన బీటీ సర్ఫేస్, దట్ ఈస్ ద వేరింగ్ సర్ఫేస్. బీటీ అనేది వస్తుంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ క్రాస్ సెక్షన్ కాబట్టి బీటీ వస్తుంది దాని మీద. అంటే బీటీ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనం దట్ వీ కెన్ డిస్కస్ ఇన్ ఫర్దర్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం క్యారేజ్ వే విడ్త్ ఒక పదం కనబడుతుంది, రోడ్ వే విడ్త్ ఒక పదం కనబడుతుంది. క్యారేజ్ వే విడ్త్ అనేది దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది బీటీ, వాట్ ఈస్ ద వేరింగ్ కోర్స్ మనం ఏం వేస్తున్నామో అది దాన్ని క్యారేజ్ వే విడ్త్ అంటాం. దాంట్లోనే మన వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి.
roadway width అనేది total top width of the road from this side to that side. That means that will depending upon the land width and stand as per the IRC standards, that will vary road width. Beyond this carriageway width, we have to provide some shoulders, that is with some earthen shoulders, some treated shoulders. These are the parts of the payment of a flexible payment as per more specification. జరిగింది plain terrain అంటే where క్రాస్ స్లోప్ ఆఫ్ ది కంట్రీ జనరలీ లెస్ దాన్ 10%. అంటే నార్మల్గా అక్కడ ఉన్న టోపోగ్రఫీ అండులేషన్స్ హిల్లకు స్లోపీ గ్రౌండ్స్ అలాగా లేకుండా కొంచెం ప్లెయిన్గా ఉందని ప్లెయిన్ టెర్రైన్ అంటాము. అలాగే రోలింగ్ టెర్రైన్ వేర్ ది క్రాస్ స్లోప్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అండ్ అప్ టు 25%. Similarly, mountainous terrain where the cross slope is greater than 25 and 60. Steep terrain where terrain cross slope of the country is generally greater than 60%. There are termed as steep terrain. They are divided into 4 classifications under terrain conditions. You can see the graphical representation of the terrain. When the height for 10 meters, the rise of the ground is 1 meter, it is called as a rolling terrain. For 10 meters, the height of the ground is 2.5 meters, it is called as a mountainous terrain. If the ground height is rising more than 6 meters for every 10 meters, it is called a steep terrain. You can see this graphical representation, we can clearly understand how the terrain is classified. Next, the main important parameter in the geometrics is speed, vehicle speed. What is the maximum speed the road can be designed? That is the most important thing. In the rural roads, the design speed normally we are taking as ruling design speed, that is for 50 kilometers per hour. With the 50 kilometers per hour, we are designing our rural roads. And that is the ruling design speed. Some places where it is not possible to design the road with 50 kilometers per hour, we can go with the 40 kilometers per hour design speed also in plain terrain. Depending upon the terrain, the speed is also limiting. That means rolling terrain, the ruling design speed is 40, that minimum speed is 35. For mountainous and hill terrains, that is 25 and 20. That means we have to design the roads in hilly terrain and steep terrains with 25 kilometers per hour only. If it is not possible, we can go with the 20 kilometers per hour. And that is the main criteria while designing the road with a design speed of 50 kilometers per hour. The roadway width, this is the minimum roadway width is required for laying a single lane carriageway for rural road. That means in plain and rolling terrain, 7.5 meters is required for formation of a road. In mountainous steep terrain, 6 meters we can restrict the road width to 6 meters. If there is no possibility of extension of the road from that place, or where there is no habitation, if it is connecting a single habitation, we can limit the 7.5 meters width to 6 meters. 7.5 meter నుంచి మనం 6 meters కూడా లిమిట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ అండ్ రోలింగ్ టెర్రైన్లో ఇఫ్ ద రోడ్డు ఒక ఊరికే ఆగిపోయి అక్కడి నుంచి ఫర్దర్గా వెళ్ళకపోతే మనం వీ కెన్ లిమిట్ ద విత్ టు 6 meters. 7.5 పెట్టాల్సిన అవసరం లేదు. వీ కెన్ లిమిట్ ద 6 meters డిపెండింగ్ అపాన్ ది కండిషన్ అండ్ ది ట్రాఫిక్ సర్వ్డ్ ఆన్ దట్ రోడ్. నెక్స్ట్ ఈజ్ ది carriageway width. This is the width normally vehicles fly. That is the varying. మనం వేసే బీటీ కానీ సీసీ కానీ మినిమం అంత ఉండాలి. అంటే 3.75 meters ఫర్ సింగిల్ లేన్ రోడ్స్. ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ సింగిల్ లేన్ క్యారేజ్వే. ది మినిమం విత్ విల్ బి 3.75 meters. మిగతాదంతా షోల్డర్స్లో ఉంటుంది. అంటే ఎర్తన్ షోల్డర్స్ కానీ గ్రావెల్ షోల్డర్. 7.5 మనం ఇందాక అనుకున్నాము. టోటల్ ఫార్మేషన్ విత్ 7.5లో 3.75 meters అనేది క్యారేజ్వే విత్ ఉంటుంది. ఆ రెండు పక్కల కూడా మనకి సైడ్ షోల్డర్స్ అంటారు, అవి వస్తాయి. అవి వచ్చి 1.875 meters ది రిమైనింగ్ విత్. ఆ 1.875 metersలో కూడా 1.5 meter షోల్డర్స్ వచ్చి మనకి మామూలు షోల్డర్స్గా ఉంటాయి. 0.875 meters వెళ్తే హార్డ్ షోల్డర్స్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన క్యారేజ్వే విత్ విల్ బి 3.75 meters ఫర్ సింగిల్ లేన్. ఇఫ్ ద ట్రాఫిక్ ఈజ్ లెస్ అంటే 100 motors వెహికల్స్ పర్ డే, అందుకని తక్కువ ఉన్నప్పుడు 3.75 బదులు 3 meters కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అందువల్ల 3 కానీ 3.75 కానీ డిపెండింగ్ అపాన్ ది ట్రాఫిక్ మనం క్యారేజ్వే విడ్త్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది వైల్ ప్రిపరేషన్ ఆఫ్ ది డిపిఆర్ఆర్ ఎస్టిమేట్స్. నెక్స్ట్ ఈజ్ ది క్యాంబర్. క్యాంబర్ అటు మనం ఈ క్యాంబర్ అనేది క్యారేజ్ విడ్త్లో 2 sides ఉన్న స్లోప్నే క్యాంబర్ అంటాం. ఎందుకంటే వర్షం కానీ ఏదైనా మంచు కానీ స్నో కానీ పడినప్పుడు అది ఈజీగా
రోడ్డు మీద పడకుండా బయటికి వెళ్ళేదానికి ఏర్పాటు చేసే స్లోప్నే క్యాంబర్ అంటారు. అందువల్ల ఏంటంటే మనం ఎర్తన్ రోడ్ అంటే వట్టి మట్టి రోడ్డు వేసినప్పుడు క్యాంబర్ వచ్చి అది రెయిన్ఫాల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లెస్ దాన్ 1000 mm అయినప్పుడు 4%, మోర్ దాన్ 1000 mm ఉన్నప్పుడు 5%. అంటే ఎక్కువ వాటరు ఎక్కువ డెన్సిటీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఎక్కువ స్లోప్ పెట్టాల్సి ఉంటుంది. అంటే క్యాంబర్ అనేది సెంటర్ క్రౌన్ నుంచి 2 పక్కల వచ్చేదాన్ని క్యాంబర్ అంటాం. అలాగే WBM అండ్ గ్రావెల్ రోడ్డుకి 3.5 to 4%. ది బిట్యుమన్ పేమెంట్కి 3 to 3.5 డిపెండింగ్ అపాన్ ది రెయిన్ఫాల్. అలాగే రిజిడ్ పేమెంట్ CC పేమెంట్స్కి కూడా 2 to 2.5. ఎందుకంటే అది మినిమం రెయిన్ఫాల్ 1000 mm ఉన్నప్పుడు సిమెంట్ రోడ్డుకి కూడా మనం కంపల్సరీగా కొంత క్యాంబర్ అయితే మెయింటైన్ చేయాలి. అంటే BT ఎర్త్ గ్రావెల్తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది సిమెంట్ రోడ్డుకి 2 కానీ 2.5 కానీ. అలాగే షోల్డర్స్ ఉంటాయి మనకి క్యాంబర్ ఆఫ్ ది పేమెంట్ CC కానీ BT కానీ ఎంత పెట్టామో దానికన్నా ఒక 0.5% ఎక్కువ ఉండేటట్టుగా ఎర్త్ అండ్ షోల్డర్స్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. 1% ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఫ్రీగా వాటర్ ఫ్లో అవుతుంది. కానీ మినిమం 0.5% అనేది మనం పెట్టడం కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అలా యూ కెన్ సీ ఇక్కడ ఈ పిక్చర్లో మనకి క్యాంబర్ అనేది అర్థమవుతుంది. అలాగా ఒక సెంటర్ ఆఫ్ ది రోడ్ నుంచి అంటే 3.75 meters విడ్త్లో నుంచి సెంటర్లో నుంచి క్యాంబర్ బోర్డు పెట్టి ఒక ఎడ్జ్కి పోలిస్తే ఇక్కడ మనకి హైట్ కనబడుతూ ఉంటుంది క్లియర్గా. ఈ హైటే క్యాంబర్ అంటారు. అంటే దిస్ విల్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఫర్ CC రోడ్స్ 2% కానీ 2.5 కానీ ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ గ్యాప్ మనకు కనబడుతుంది. ఈ గ్యాప్నే క్యాంబర్ అని పిలవటం జరుగుతుంది. ఈ గ్యాప్ వచ్చి 2 నుంచి 2.5% మనకి రెయిన్ఫాల్ని బట్టి మనం దాన్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సూపర్ ఎలివేషన్. ఈ సూపర్ ఎలివేషన్ అనేది మనకి రోడ్డు ఇందాక మనం జామెట్రిక్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఈ కర్వ్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఆ రోడ్లో. ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని బట్టి సూపర్ ఎలివేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మోర్ దాన్ 60 meters సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదు రేడియస్ ఆఫ్ కర్వేచర్. దానికన్నా తక్కువ ఉన్నప్పుడు డిఫరెంట్ విత్తులు మనం కూడా అక్కడ మన సూపర్ ఎలివేషన్ కంపల్సరీగా ఎక్స్ట్రా విత్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా విత్ సూపర్ ఎలివేషన్ ఒకటే ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మనకి సూపర్ ఎలివేషన్ అది ఫార్ములా ప్రకారం వస్తుంది మనం డిజైన్ చేసేటప్పుడు E = V²/225R, వేర్ E is the super elevation in meters, V is the design speed. మనం ఇందాక అనుకున్నాం 50 km/hతో డిజైన్ చేస్తే అక్కడ 50 km ప్రకారమే మనం ఇక్కడ సూపర్ ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. 40తో డిజైన్ చేస్తుంటే 40తో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వేర్ R is the radius of the curve, దాని ప్రకారం మనకి సూపర్ ఎలివేషన్ వస్తుంది. సూపర్ ఎలివేషన్ వచ్చినా కూడా సమ్ లిమిటేషన్స్ ఆర్ దేర్. మనకి ప్లెయిన్ అండ్ రోలింగ్ టెర్రైన్లో 7% కన్నా మించి ఎక్కువ పెట్టేదానికి లేదు. అలాగే స్నో బౌండ్ ఏరియాస్లో కూడా 7% మించి ఎక్కువ పెట్టేదానికి లేదు. హిల్లీ ఏరియాస్లో బట్ నాట్ స్నో బౌండ్లో 10% వరకు మనకి అలవెన్స్ ఉంది. మనకి సూపర్ ఎలివేషన్ ఈ 7% 10% ఎక్కువ వచ్చినా కూడా మనం ప్రొవైడ్ చేసేదానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే అక్కడ స్పీడ్ లిమిటేషన్ బోర్డు ఒకటి కంపల్సరీగా ఎరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన వెలాసిటీ డిజైన్ స్పీడ్ ఎంత తీసుకున్నామో 50 km/h తీసుకొని ఉంటే అక్కడ స్పీడ్ లిమిట్ మనం 50 km/h అని బోర్డుతో ఎరెక్ట్ చేసి సూపర్ ఎలివేషన్ 7%కే లిమిట్ చేసి మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది రోడ్ ఆ కర్వ్ పోర్షన్లో. అది మాత్రం కంపల్సరీగా మనం కీప్ ఇన్ మైండ్ at the time of execution of the work at that particular curved portion. You see how the super elevation వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి, దాన్ని ఎందుకు ప్రొవైడ్ చేయాలి మనకి ఈ షిమాటిక్ డయాగ్రామ్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఒక వెహికల్ కానీ మామూలు రొటీన్ పాత్రలు స్ట్రైట్ లైన్ పాత్రలు వెళ్ళేటప్పుడు ఒక కర్వ్ వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్ టు కర్వ్డ్ లైన్. అదర్వైజ్ అట్ ది టైం కర్వ్డ్ పోర్షన్లోకి వెహికల్ మూవ్మెంట్ తీసుకున్నప్పుడు ఆ కర్వ్డ్ పోర్షన్లో సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విల్ యాక్ట్ ఆన్ ది రోడ్. అప్పుడు మన వెహికల్ బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంటాయి. మన క్యారేజ్ వేని దాటి ఆ ఫోర్స్ వల్ల బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఫోర్స్కి అలా వెళ్ళకుండా ఉండే దానికోసం అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ది రోడ్ విల్ బి రేజ్డ్. అది ఇక్కడ యూ కెన్ సీ ఇన్ ది డయాగ్రామ్ ఈ సూపర్ ఎలివేషన్ ఇన్నర్ ఎడ్జ్ దిస్ ఇస్ అవుటర్ ఎడ్జ్. సమ్ హైట్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఆఫ్ ది హైట్. కొంత ఎత్తు అవుటర్ ఎడ్జ్లో మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ప్రతి కర్వ్లో కూడా. ఆ ఎత్తు ఎంత అనేది డిపెండింగ్ అపాన్ ది ఆ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ వెహికల్ స్పీడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి నెగోషియేట్ చేసేటప్పుడు మన స్టాండర్డ్ విత్ పనికిరాదు, మనకి ఎక్స్ట్రా విత్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ కౌంటరాక్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని కౌంటరాక్ట్ చేయాలంటే అవుటర్ ఎడ్జ్ కొంత హైట్ వరకు రేజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ సూపర్ ఎలివేషన్. యు సీ ఇక్కడ మనం కర్వ్స్లో
ఈ ఫస్ట్ డయాగ్రామ్లో మనం చూసినప్పుడు దిస్ ఈజ్ ద ప్లెయిన్ కర్వ్, ఈ కిందది వచ్చేసరికి కొంచెం షార్ప్ కర్వ్, మనకు బొమ్మ చూస్తేనే తెలుస్తుంది. ఈ ప్లెయిన్ కర్వ్లో ఎక్స్ట్రా విడ్త్, ఈ హ్యాచ్డ్ పోర్షన్ అనేది ఎక్స్ట్రా విడ్త్. నార్మల్గా ఈ రెండు లైన్స్ మధ్య ఉండేది స్టాండర్డ్ విడ్త్ 3.75 మీటర్స్. ఈ హ్యాచ్డ్ పోర్షన్ ఇది ఎక్స్ట్రా విడ్త్. దట్ మీన్స్ మనం డిజైన్ ప్రకారం డిపెండింగ్ అపాన్ ది రేడియస్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఎక్స్ట్రా విడ్త్. అంటే 3.75 కన్నా ఒక 0.6, 0.9 ఎక్స్ట్రాగా మనం అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ 0.6, 0.9 ప్రొవైడ్ చేసేటప్పుడు అది రెండు సైడ్లో ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ షార్ప్ కర్వ్లో రెండు సైడ్లు అవసరం ఉండదు. ఇక్కడ ఓన్లీ ఇన్నర్ సైడే మనం ఎక్స్ట్రా విత్ 0.6 కానీ 0.9 కానీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్నర్ సైడ్ ఆఫ్ ది కర్వ్, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ షార్ప్ కర్వ్కి హారిజాంటల్ కర్వ్. దట్ హ్యాస్ టు బి కీప్ ఇన్ మైండ్ వైల్ ప్రిపరేషన్ ఆఫ్ ది డిపిఆర్స్ అండ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆల్సో. ఇది హౌ మచ్ మనం ఎక్స్ట్రా విడ్త్ అని ఇందాక అనుకున్న సూపర్ ఎలివేషన్లో ఎంత విడ్త్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా విడ్త్ అనేది డిపెండింగ్ అపాన్ ది రేడియస్ ఆఫ్ ది కర్వ్. అప్ టు 20 మీటర్స్ రేడియస్ ఉన్న దగ్గర 0.9 అనేది మనం ఎక్స్ట్రా విడ్త్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 21 to 60 మీటర్స్ రేడియస్ ఆఫ్ ది కర్వ్ ఉన్న దగ్గర 0.6 ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అబౌవ్ 60 మీటర్స్ రేడియస్ ఆఫ్ ది కర్వ్ దగ్గర మన ఎక్స్ట్రా విడ్త్ అయితే అవసరం లేదు, ఓన్లీ సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోద్ది యాజ్ పర్ ది ఫార్ములా. అంతేకాని ఎక్స్ట్రా విడ్త్ 3.75 కన్నా ఎక్కువ అవసరం రాదు. అదొక్కటే మనం సూపర్ ఎలివేషన్లో డిపెండింగ్ అపాన్ ది రేడియస్ అది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం దాని ప్రకారమే మనం ఎగ్జిక్యూషన్లో ఎక్స్ట్రా విడ్త్ అవసరం ఉందా లేదనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. హియర్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హౌ టు క్యాలిక్యులేట్ ది సూపర్ ఎలివేషన్, హౌ దే హ్యావ్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్. కొంత వర్క్ జరిగిందండి ఇక్కడ జిఎస్బి, వెదర్ దే హ్యావ్ డన్ ది సూపర్ ఎలివేషన్ ప్రాపర్లీ ఆర్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెదర్ గోయింగ్ విత్ ప్రాపర్లీ ఆర్ మనం కావాలంటే రైజ్ చేయటమా తగ్గించుకోవటం అనేది. యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఇన్ ది హైట్. దిస్ ఈజ్ ద ఒరిజినల్ రోడ్ లెవెల్, దిస్ ఈజ్ ద సూపర్ ఎలివేటెడ్ పోర్షన్, దిస్ ఈజ్ ద ఇన్నర్ ఏజ్, దిస్ ఈజ్ ద అవుటర్ ఏజ్. హౌ మచ్ హైట్ ఈజ్ రేజ్ అంటే మనకి ఎంత ఎత్తు కావాలో డిజైన్ ప్రకారము ఆ హైట్ వచ్చిందా లేదా ఆ పర్సంటేజ్ చూసుకోవటం. ఎక్స్ట్రా విడ్త్ అనేది కూడా కరెక్ట్గా ప్రొవైడ్ చేసామా లేదా, అక్కడ 0.6 కావాలన్నా 0.9 కావాలా, డిపెండింగ్ అపాన్ ది దిస్ రేడియస్ ఆఫ్ ది కర్వ్, షార్ప్ కర్వా హారిజాంటల్ కర్వా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకొని సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ గ్రేడియంట్, ఇది జియోమెట్రిక్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్ గ్రేడియంట్. గ్రేడియంట్ అనేది ఒక రోడ్డులో ఒక లాంగిట్యూడినల్ స్లోప్, దట్ మీన్స్ మనం ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు ఫాల్ కానీ రైజ్ కానీ జరుగుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ది టోపోగ్రఫీ, ఆ ఏరియాలో ఉన్న జియోగ్రాఫికల్ కండిషన్ బట్టి. దాన్నే మనం గ్రేడియంట్ అంటాము. నార్మలీ వీఆర్ ఫాలోయింగ్ విత్ రూలింగ్ గ్రేడియంట్ ఓన్లీ. నార్మల్ కోర్స్ మస్ట్ నెవర్ ఎక్సీడ్ ది ruling gradient any part of the road. Limiting gradient, it is a gradient steeper than the ruling gradient. How the values will vary we will see afterwards. Exceptional gradient, it is a gradient steeper than the limited gradient, which may be used in short stretches, that means in hilly areas where it is not possible to widen the road, we can use this exceptional gradient in laying roads in hilly areas. You see the permissible limits of ruling gradient, limiting gradient, exceptional gradient. For plain and rolling terrain it should be 1/30, for limiting gradient this is 1/20, exceptional 1/16.7. Like that the mountainous terrain this is 1/20, steep terrain ruling gradient will be 1/16.7. Based on these parameters we have to design the roads in the aspect of providing the gradient all along our road construction. Then we will go to the slopes, the embankment what we saw in the previous cross section of the road, the embankment, the side slopes we have to maintain properly. అవి ఎలా ఉండాలో సైడ్ స్లోప్స్ అనేది మనకి సాయిల్లో ఒక క్లాసిఫికేషన్ బట్టి అవి ఆధారపడి ఉంటాయి. ఎంబాంక్మెంట్ వచ్చి సిల్టీ, శాండీ, గ్రావిలీ సాయిల్స్లో ఉంటే 2:1 మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది స్లోపు. అలాగే క్లే ఆర్ క్లే సిల్టీ సాయిల్స్లో ఉంటే 2.5:1 ఆర్ 3:1 మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాక్ సాయిల్స్లో అయితే 1/2:1 ఆర్ 1/4:1. అలాగే శాండీ గ్రావిలీ సాయిల్స్లో 1:1 కటింగ్ ఉన్న దగ్గర, ఎంబాంక్మెంట్లో వచ్చి 2:1, కటింగ్ ఉన్న దగ్గర మాత్రం వాటి మెయింటైన్ సమ్ లెస్సర్ స్లోప్స్ 1:1 ఆర్ 1/2:1. కటింగ్ ఇన్ సాఫ్ట్ రాక్ 1/4:1, 1/8:1. Cutting in medium rock like that. In hard rock we can go with
in a nearly vertical shape only. The side slopes are to maintain where the height is less than 3 meters. Roadway width at cross drainage structures. మనం కల్వర్ట్స్ బ్రిడ్జెస్ కడుతుంటాము, అక్కడ మనం 7.5 ప్రొవైడ్ చేయాలన్నా, 3.75 ప్రొవైడ్ చేయాలన్నా, ఇంకా ఇన్ బిట్వీన్ ప్రొవైడ్ చేయాలనే మనకి డౌట్ వస్తుంటుంది. వాటికి కూడా మనకి కొన్ని స్టిపులేషన్స్ ఉన్నాయి కాబట్టి కల్వర్ట్ లొకేషన్స్లో 7.5 meters ఇన్ ప్లెయిన్ ఏరియా and 6 meters in mountainous terrain. That means in hilly areas we can provide only 6 meters the CD version in between the parapets. The road width will be 6 meters only. In plain areas we can go for 7.5 meters. Roadway width between the curb for minor and major bridges will be 4.25 meters on link roads and 5.5 meters in through roads in plain area and 4.25 meters in hilly area. We have to keep in mind while preparing the DPR, we have to propose this type of carriageway width at the cross drainage works. Here you can see the comparison, the why they have provided 2 bridges we have inspected. Here the comparison of carriageway, here this is the left side, you can see they have provided 7.5 meters. Even though the road ఒక్క ఊరికే మనకి అది ఉపయోగపడుతుంది, ఆ బ్రిడ్జి కానీ రోడ్డు కానీ, అక్కడ 7.5 meters పెట్టారు. అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి 5.5 meters. దిస్ ఈజ్ యాజ్ పర్ స్టాండర్డ్, యాజ్ పర్ ది కోడల్ ప్రొవిజన్స్ దే హ్యావ్ ప్రొవైడెడ్ 5.5 meters. దట్ మీన్స్ 5.5 meters carriageway width is sufficient for this type of structures. That means we can minimize the cost of the bridge also. In other words, we can save the economy. We have to, at the time of preparation, we have to see the economics of that construction also. There is no need to provide this 7.5 meters. ఇంత ఎడల్పు పెట్టాల్సిన మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక్క ఊరికే ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రకారం ఒక ఊరికే డెడ్ ఎండ్ విలేజ్, ఒక ఊరికే ఒక రోడ్డు ఉపయోగం ఉండేటప్పుడు మనం 6 metersకి వెళ్ళొచ్చు అని మనం చెప్పాం. క్యారేజ్వే విడ్త్ కానీ ఫార్మేషన్ విడ్త్ కానీ క్యారేజ్వే విడ్త్ 3 metersకి వెళ్ళొచ్చు అని చెప్పాం. కానీ CD వర్క్స్ కాడికి వచ్చేతలకే 5.5 ఈజ్ సఫిషియంట్. కానీ 7.5 పెట్టడం వల్ల మనం గవర్నమెంట్ డబ్బులు కానీ ప్రజల డబ్బు కానీ మనం వృధా చేసినట్టు. అందువల్ల అంటే మనము ఆ రోడ్డు ఎలా సర్వ్ చేస్తుంది, ఎంత ట్రాఫిక్కి, ఎంత పాపులేషన్కి, దట్ ఆల్సో టు బి కీప్ ఇన్ మైండ్ while preparing the estimation DPRs. How the DPRs will be prepared? DPR means in other sense it is a estimate, how the road estimate will be prepared. చూసింది మొదటగా మనము ఏదైనా ఒక రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత దానికి ఒక ప్రాజెక్టుగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము. ఇన్ కన్వెన్షనల్, ఇన్ నార్మల్ వర్డ్స్ ఎస్టిమేట్ అంటుంటాము. ఆ ఎస్టిమేట్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి? ఫస్ట్ మనం హ్యావ్ టు కండక్ట్ ది సర్వే విత్ కాంపాస్ అండ్ లెవెల్స్. హౌ మచ్, ఎందుకన్నా ఈ సర్వే చేయాల్సి వస్తుందంటే ఎక్కడెక్కడ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయి, ఎక్కడ మనం పైపులు పెట్టాలి, ఎక్కడ కల్వర్ట్స్ కట్టాలి, ఎక్కడ బ్రిడ్జెస్ కట్టాలి, మనం వాడే ఎర్త్, సైడ్ ఎర్త్ అవైలబిలిటీ ఉందా, బయట నుంచి తెచ్చుకోవాలా, లేకుండా ఉంటే వేరే మెటీరియల్స్ వాడాలా, అయినా స్టెబిలైజేషన్ ప్రొసీజర్స్కి వాడాలనేది మనం కంప్లీట్గా సర్వే చేసి ఆల్ అలాంగ్ ది రోడ్ చేసినప్పుడే మనకి కరెక్ట్ డీటెయిల్ పిక్చర్ వస్తుంది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు కలెక్ట్ ది శాంపుల్స్ ఫ్రమ్ ది రోడ్ సైడ్. రోడ్ సైడ్ మీన్ ఇన్ ది సబ్ గ్రేడ్. ఎందుకు మనం అక్కడ ఉన్న సాయిల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, అది మనకి రోడ్డుకి ఉపయోగపడుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు డిసైడ్. అందువల్ల ఏంటంటే మన సాయిల్ శాంపిల్స్ అక్కడ తీయాల్సి ఉంటుంది. ఎలా తీయాలి సాయిల్ శాంపిల్ని? ఇక్కడ A-B 2 ప్లేసెస్ చూపించడం జరిగింది. అంటే షోల్డర్ నుంచి దిస్ ఈజ్ అంత ఎంబాక్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ కొంత రోడ్డు ఉంటుంది, పాత రోడ్డు, కార్ ట్రాక్ విలేజర్స్ వాడుకుంటూ ఉంటారు. అక్కడ 0.6 to 1 meter, ఒక ఎడ్జ్ నుంచి 0.6 నుంచి ఒక 1 meter లోపల మన సాయిల్స్ 2 సైడ్లో నుంచి A-B ఆ 2 ప్లేసుల్లో నుంచి ఉన్న ఆల్రెడీ గ్రావెల్ కానీ ఏదైనా పాత మెటల్ ఉన్నా కూడా దానికన్నా కిందకి వెళ్ళేసి అక్కడ శాంపుల్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని మనం డిఫరెంట్ టెస్టులు కండక్ట్ చేసిన తర్వాతనే మనం DPR ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి టెస్టులు చేయాల్సి ఉంటుంది ఆ కలెక్ట్ చేసిన శాంపుల్కి అన్నప్పుడు మనం గ్రెయిన్ సైజ్ అనాలిసిస్, Atterberg limits, standard Proctor density, 4-day soaked CBR, free swell index, SBC. మనం ఎక్కడ కాల్వర్స్ కట్టాల్సి వచ్చిన దగ్గర అక్కడ సాయిల్ తీసుకొని మనం SBC కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. SBC అంటే సేఫ్ బేరింగ్ కెపాసిటీ. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడం జరుగుతుంది, ఎందుకంటే ఆ వాల్యూస్, ఆ సాయిల్ అనాలిసిస్ రిపోర్టు ఊరికే నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ నెంబర్స్ కరెక్టా కాదా అనేది దాని మీద మన ఎస్టిమేట్ అంతా ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ దట్ దోస్ వాల్యూస్ ఓన్లీ. మనకి అవే ఇంపార్టెంట్, ఎందుకంటే అది లిమిట్స్లో ఉందా, లిమిట్స్లో లేదా అనేది ఆ టెస్ట్ చేసిన తర్వాతనే మనకి తెలుస్తుంది ఆ వాల్యూస్.
అక్కడ ఏదో కాలేజీలో కంప్యూటర్ల దగ్గర కూర్చొని మ్యాన్మేడ్ రిపోర్ట్స్ ఇచ్చిన దానివల్ల మన రోడ్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఆ రిజల్ట్స్ కరెక్టా కాదా అనేది మనకు కరెక్ట్గా తెలియదు. అందువల్ల ఏంటంటే మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఎనఫ్ కేర్ వైల్ గెటింగ్ ది రిపోర్ట్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్. అందువల్ల ఏంటంటే మనము ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఆర్ ఎన్ఏబిఎల్ ఆర్ సమ్ అదర్ రికగ్నైజ్డ్ ల్యాబ్స్లోనే మనం సాయిల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఐఎమ్ షోయింగ్ ది కాలేజ్ నేమ్ ఆల్సో, దట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. They have given some report that there are the limits, liquid limit, plastic limit, some OMC, MDD, CBR. All are very good. These are the values they have given in a computerized sheet signed by the HOD, and all are lab in charge. Everybody has signed on this report. Based on that, the field people, this was happened in West Godavari district of Andhra Pradesh. Based on these results, the field people executed the work, duly taking the values into the consideration that these values are within the limits. This is the college, the private engineering college given this report. LL is 65, PI is 43, FSC there is no value they have mentioned. Based on that, the soil is available is suitable for embankment. Since the soil is suitable, based on these results, the field people has executed the work and constructed the BT also. After 1 year only, within the span of 1 year only, the road is completely collapsed. After that, we have checked the results with the JNTU Kakinada. We got the results as 79, 51 and 70. Out of 65, this is that it should be less than 70 only. Then only we can use in the embankment. That's why they have given 65 and 68. It should be less than 45. That's why they have given some 43 value, this private engineering college. Actually, this value is 51. This LL value is 79 and 83. FSC is more than 50. That means it is actual value is 70. That's why the values are not satisfying the embankment construction. You can see the damage happened to this road after 1 year. This type of damage occurred even though after laying the BT, since the soil is not satisfying the codal requirement. ఎందుకంటే కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఒక తప్పుడు రిపోర్ట్ ప్రకారం వల్ల ఈ విధంగా మనకి డ్యామేజ్ జరుగుతుంది 2 సంవత్సరం లోపల. ఎందుకంటే మనం రోడ్డు ఒక బీటీ రోడ్డు డిజైన్ చేసామంటే ఒక 10 years లైఫ్కి డిజైన్ చేస్తాము, కానీ ఒక సంవత్సరంలోనే ఇలా డ్యామేజ్ జరిగిందంటే దానికి కారణం ఆ రిపోర్ట్. మనకి ఇక్కడ మీకు మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే మన టెస్ట్ రిపోర్ట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది realistic DPR or realistic estimate. That has to be keep in mind while preparing the estimates. After collecting the samples, analyzing the soil analysis, we can get the LLPA and CBR, the required parameters for designing the payment. After that, we will see we have to conduct the traffic studies. This is most important thing. We have to 3 రోజుల్లో 24 గంటలు ఆ రోడ్డు మీద ఎలాంటి వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, ట్రాక్టర్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, దట్ మీన్స్ అగ్రికల్చర్ మెషినరీ కావచ్చు, మోటార్ సైకిల్స్ కావచ్చు, కార్స్ కానీ, జీప్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని వెహికల్స్ని మనం హ్యావ్ టు ట్యాబులేట్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. 3 days 24 గంటలు కంటిన్యూగా మానిటర్ చేసి ఆ ట్రాఫిక్ ప్రకారం మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. దమ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ దేర్ ఇన్ IRCSP 72. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అరైవ్ ది equivalent standard actual load. That is the terminology given in the IRC. Based on that, we have to design the traffic. How the design will take place mean we have to take the harvesting traffic, and that has been divided into 2 seasons, non-harvesting and harvesting. అంటే పంటలు పండే టైం ఒకటి, పండని టైం ఒకటి, అలాగా ఉంటుంది. కాబట్టి రూరల్ ఏరియాస్లో we have to మనం డివైడ్ ఇంటూ టోటల్ ట్రాఫిక్. we have taken the non-harvesting season, it will comes to 380. Out of 761 of the total traffic, we are divided by 2, it will comes to 380. Based on that, average daily traffic, that is 380. Annually average daily traffic has to be calculated. With that, we have to take the traffic growth rate as 6%. Based on the IRC, they have recommended annual growth rate of the traffic in rural areas will be 6%, and we have to design the road for 10 years. Those are the constant parameters, 6% and 10 years. With this formula, we can get the ESAL per day, based on the number of commercial vehicles per day plying on that particular road where they are going to assess prepare the DPR. Based on that, we will get the AADT
and commercial vehicles per day we can have 638 44 commercial vehicles per day. With this calculation, finally we can get the cumulative ESAL applications over 10 years, that is standard 6% growth rate. That will comes to 78,660. That means around 1 lakh ESAL application. That means it will falls under different traffic categories. How the design of flexible payment will take place? We have already conducted soil test. With that, CBR is arrived and ESAL is also arrived. Based on that, IRC has given some graphs for arriving the crest thickness. You can see traffic is category అంటే మన అక్కడ ట్రాఫిక్ని 9 కేటగిరీలుగా చేయడం జరిగింది. T1 to T9. ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి, ఈఎస్ఐఎల్ అన్నాం కదా ఇందాక మన డిజైన్ క్యాలిక్యులేషన్లో. అవి 10,000 to 15 lakhs to 20 lakhs. దట్ ఈస్ ద T9 కేటగిరీ. అండ్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్ మనం ఇందాక సిబిఆర్ టెస్ట్ చేసాము, ఆ రోడ్డు మీద శాంపుల్ కలెక్ట్ చేసి సిబిఆర్ టెస్ట్ చేసినప్పుడు సిబిఆర్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మన ఇక్కడ క్రస్ట్ డిజైన్కి ఏ ట్రాఫిక్ ఇప్పుడు మనకి 78,000 వచ్చింది అంటే T3లో పడుతుంది. అది 60,000 to 1 lakh కాబట్టి T3లో పడుతుంది. ఒకవేళ సిబిఆర్ 5 to 6 అనుకుంటే మనం ఇక్కడ 175 mm క్రస్ట్ ఒకటే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బీటీ అనేది లేదు, ఎందుకంటే ఈ 175 mm ఏంటి ఇక్కడ ఇచ్చారు మనకి స్పెసిఫికేషన్. గ్రావెల్ బేస్ సిబిఆర్ నాట్ లెస్ దాన్ 80 అంటే అలాంటి మెటీరియల్ తెచ్చి ఈ 175 mm థిక్నెస్తో మనం ఇక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిబిఆర్ 5 to 6 ఉన్న దగ్గర కొన్ని ట్రాఫిక్ ఎక్కువ ఉందనుకోండి, 1 lakh నుంచి 2 లక్షల వరకు మనకి ఈఎస్ఐలు వస్తే క్యాలిక్యులేషన్ ప్రకారం మనం అక్కడ బీటీ ప్రొవైడ్ చేయొచ్చు. దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, 150 mm జిఎస్బి వేయాల్సి ఉంటుంది ఇక్కడ, అంటే దాని సిబిఆర్ 20 కన్నా తక్కువ ఉండేదానికి లేదు. దాని మీద 75 mmతో 2 లేయర్లు మెటలింగ్ చేయాల్సి ఉంటుంది. దాని మీద బీటీ వస్తుంది. ఇది మనకి క్రస్ట్ థిక్నెస్ మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం దీన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారమే మనం ఎస్టిమేట్ మనం లేకుండా మన థిక్నెస్లో ఎలాంటి అలా పెట్టేదానికి కుదరదు. ఇలాగే మన ఈ సిబిఆర్కి ఈ ట్రాఫిక్కి ఆ థిక్నెస్ మించి మనం అలౌ చేసేదానికి ఉంటుంది, ఆ స్పెసిఫికేషన్ మనం వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాయిల్ తీసుకున్నప్పుడు సిబిఆర్ 3 to 4 ఉన్నప్పుడు ఒక ట్రాఫిక్ కేటగిరీ T4 వచ్చింది అనుకోండి, అంటే 60,000 to T4 అంటే 1 lakh to 2 lakhs ఈఎస్ఐఎల్. T4 వచ్చి మనకి 1 lakh to 2 lakhs. అక్కడ వచ్చేసరికి మనకి క్రస్ట్ ఏం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 3 to 4 సిబిఆర్ ఉన్నప్పుడు కోడ్ ఏం చెప్తుంది, సబ్గ్రేడ్ సిబిఆర్ నాట్ లెస్ దాన్ 10% 100 mm పెట్టాలి. అలాగే జిఎస్బి 125 ప్రొవైడ్ చేయాలి. బేస్ WBMR WMM అనేది చాయిస్ మంది 150 mm పెట్టాలి. దాని మీద మనకి బీటీ లేయర్ వస్తుంది. ఈ 3 పార్ట్లు కలిపి మొత్తం మనకి 375 mm థిక్నెస్ క్రస్ట్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. దాని మీద మనకి బీటీ వేయాల్సి ఉంటుంది. ఈ సిబిఆర్ ఇంప్రూవ్డ్ సబ్గ్రేడ్ సిబిఆర్ నాట్ లెస్ దాన్ 10%, ఎందుకంటే కంపల్సరీగా ఇది 10 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి సాయిల్ కానీ అలాంటి మెటీరియల్ కానీ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది రోడ్డు మీద. ఈ 100 mmకి అది ఎలా వస్తుంది, మామూలుగా లోకల్గా దొరికే మన గ్రావెల్లో ఎప్పుడు అంత సిబిఆర్ ఉండదు, ఉంటే 5, 6 ఇన్ బిట్వీన్ 5 to 8 ఉంటుంది. కానీ మనం నార్మల్గా ఆ గ్రావెల్ని ఎక్కువ వాడుతుంటాం. దట్స్ నాట్ కరెక్ట్. కానీ మనం టెస్ట్ చేసి ద సిబిఆర్ ఈజ్ మోర్ దాన్ 10% మనం వాడుకోవచ్చు. అదర్వైజ్ వీ కెన్ గో ఫర్ ది స్టోన్ డస్ట్. కంపల్సరీ వాట్ ఎవర్ ఇట్ స్టోన్ డస్ట్ అది కంపల్సరీగా మోర్ దాన్ 10% సిబిఆర్ కన్నా ఎక్కువే వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా 10% సిబిఆర్ని అక్కడ వాడుకోవచ్చు. అలాగే మనం అలా క్రస్ట్ ఈ కాంపోనెంట్స్తో మనకి రోడ్డు క్రస్ట్ ఎలా కనబడుతుంది యాజ్ పర్ ది స్టాండర్డ్ డ్రాయింగ్ మనకి మోడ్లో ఎంతమంది మనం ఫస్ట్లో చూసినప్పుడు ఎంబాక్మెంట్ ఇదంతా ఎంబాక్మెంట్ ఉంటుంది. దీని మీద మాడిఫైడ్ సాయిల్ ఇంప్రూవ్డ్ సబ్గ్రేడ్ మనం ఇందాక అనుకున్న సిబిఆర్ ఎక్కువగా 10% కన్నా ఎక్కువ ఉన్న సాయిల్ కానీ గ్రావెల్ కానీ స్టోన్ డస్ట్ కానీ ఇది ఏంటంటే మొత్తం ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మొత్తం 100 mm టోటల్ ఓవర్ ది ఎంబాక్మెంట్ టోటల్ విత్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాని మీద సబ్ బేస్ వస్తుంది, బీటీ వస్తుంది, ది రిమైనింగ్ ఇస్ షోల్డర్స్. ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్స్తో వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇంప్రూవ్డ్ సబ్గ్రేడ్ వచ్చి టోటల్ విత్ ఆఫ్ ది ఎంబాక్మెంట్కి టోటల్ విత్కి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద సిబిఆర్ ఈజ్ 5%, ట్రాఫిక్ కేటగిరీ T4, దట్ మీన్స్ 1 lakhs to 2 lakhs vehicles, GSB will be the 150 mm, wet mix, that means the base will be the 150 mm, that means 300 mm only. You can see the difference when the CBR is less, our crest thickness మనకి ఎక్కువ కావాల్సి ఉంటుంది. అక్కడ 375 కావాల్సి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి మన 300 mm క్రస్ట్ కావాల్సి వస్తుంది. దాని మీద మనం డైరెక్ట్గా బీటీ వేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే సిబిఆర్ మన టెస్ట్ రిపోర్ట్స్లో సిబిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్
కాంపోనెంట్. అందువల్ల అంటే మనం కరెక్ట్గా దాన్ని అసెస్ చేసుకుంటే మన రోడ్ డిజైన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. అనాలిసిస్ చేసుకొని మనం డిపిఆర్ ప్రిపేర్ అయిన తర్వాత హౌ ద రోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అంటే రోడ్డు ఎలా మనం స్టార్ట్ చేయాలి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన పారామీటర్స్ ఏమిటి మనం వీ కెన్ డిస్కస్. ఫస్ట్ వన్ అయితే when the DPR is prepared, estimate is sanctioned, government has sanctioned the work, we can start with the site clearance. That means what are the jungle, what are the any bushes, whatever it may be. మనకి ఎంత విడ్త్ కావాలని అనుకున్నాం, మనం 7.5 మీటర్స్ టాప్ విడ్త్ అనుకున్నాం కాబట్టి 7.5 మీటర్స్ లోపల ఎలాంటి జంగిల్ కానీ షర్ప్స్ కానీ ఎనీ స్ట్రక్చర్స్ కానీ అన్వాంటెడ్ స్ట్రక్చర్స్ అన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ముందు ఫస్ట్ చేయాల్సిన పని. తర్వాత మనకి ఎర్త్ వర్క్ ఏమైనా రేజ్ చేయాల్సి ఉంటే రోడ్డుని మనం కనీసం ఆ 2 అడుగులు ఉన్న గ్రౌండ్ లెవెల్ కన్నా 2 అడుగులు ఎత్తు వరకు మనం రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని మీదే మనం క్రెస్ట్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల దట్ ఈస్ కాల్డ్ ఎంబాంక్మెంట్ సబ్గ్రేడ్. ఆ 2 అది అయిన తర్వాత గ్రాన్యులర్ సబ్ బేస్కి వెళ్తాం యాజ్ పర్ డిజైన్. నెక్స్ట్ ఇది బిట్యుమినస్ కన్స్ట్రక్షన్. సిడి వర్క్స్ ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. మన ఎర్త్ వర్క్ జరిగేటప్పుడే ఏదైనా కల్వర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కట్టాల్సి ఉంటాయి, అవి కూడా. ఫైనలీ షోల్డర్స్ కన్స్ట్రక్షన్. యూ కెన్ సీ ఇది మనం రోడ్డు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని విలేజెస్లో ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ వాటర్ లైన్స్ కానీ కేబుల్ లైన్స్ కూడా ఉంటాయి పక్కన, మన రోడ్డు పక్కన. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి మన రోడ్ బాలన్స్లో ఉంటారు. అవి కూడా మనకి ఈ 7.5 మీటర్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా రోడ్డు విడ్త్లో 7.5 మీటర్స్ లోపల లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్స్లో కూడా బియాండ్ షోల్డర్స్ ఉంటేనే మనకి బెటర్. అదర్వైజ్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రిమూవ్ చేయకుండానే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి డ్యూరింగ్ నైట్ టైమ్స్ మనకి రోడ్డును యూజ్ చేసేటప్పుడు వెహికల్స్ కానీ పర్సన్స్ కానీ ఇట్ విల్ క్రియేట్ హర్డిల్ టు ది ప్యాసింజర్స్ డ్యూరింగ్ నైట్ టైమ్ అండ్ ఇట్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ కాజింగ్ ఫర్ యాక్సిడెంట్స్. దట్స్ వై వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దీస్ యూటిలిటీస్ విచ్ ఆర్ ఆన్ ది మనకి అనుకున్న విడ్త్లో ఇలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉంటే మనం బిఫోర్ గోయింగ్ టు ది యాక్చువల్ ఎగ్జిక్యూషన్ వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ది యూటిలిటీస్ విచ్ ఇన్ ది 7.5 మీటర్స్ విడ్త్. మనం రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు రోడ్ ఎంబాంక్మెంట్లో ఉన్న అబ్స్ట్రక్షన్స్ ఏదైనా కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ వాటర్ లైన్స్ కానీ ఏదైనా అన్నెసరీ స్ట్రక్చర్స్ ఉన్నా, పాత కాంపౌండ్ వాల్స్ కానీ ఏదైనా సిడి వర్క్స్ ఉన్నా కూడా అవన్నీ మనం రిమూవ్ చేసి తర్వాతే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఫోటోలో గమనించినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ అలాగే ఉంచి రోడ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. వీ హ్యావ్ టు రిమూవ్ బిఫోర్ స్టార్టింగ్ ది ఎనీ వర్క్ ఆన్ ది రోడ్. అది మనం కంపల్సరీగా జాగ్రత్త తీసుకొని అవన్నీ రిమూవ్ చేసిన తర్వాతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత దూరంలో ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూస్తే ఐఆర్సి కోడ్ ప్రకారం, ఐఎస్ కోడ్ ప్రకారం 5 మీటర్స్ వరకు ఉన్న వాటిని మనం తొలగించాల్సిన అవసరం లేదు. 5 మీటర్స్ దూరంలో ఉంటే ఆ ఎలక్ట్రికల్ పోల్స్ అలాగే ఉంచి మనం వర్క్ చేసుకోవచ్చు సెంటర్ ఆఫ్ ది క్యారేజ్ వే నుంచి. ఈ డయాగ్రామ్లో చూపించిన దాని ప్రకారం మన సెంటర్ ఆఫ్ ది రోడ్ పేమెంట్ నుంచి 5 మీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ని మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్జిన్ ఉండి ఇంకా మనకి స్పేస్ ఉంటే అప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు, లేకుండా ఉంటే షిఫ్ట్ చేయకుండానే మనం వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే కర్బ్ ఉన్న రోడ్స్లో ఎక్కడైనా సీసీ రోడ్స్ పక్కన రేజ్డ్ కర్బ్ ఉన్న దగ్గర మాత్రం మినిమం 300 mm దూరంలో ఉండేదంత వరకు మనం అలౌ చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీగా మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అది మనం గుర్తుపెట్టుకొని మనం వర్క్ ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడు అవి కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఎస్టిమేట్స్ అన్నింటిలో కూడా. అలాగే సూటబిలిటీ ఆఫ్ సాయిల్స్, మన ఎంబాంక్మెంట్లో ఎలాంటి సాయిల్స్ వాడాలి, సైడ్ ఎర్త్ వాడతామా, కార్టింగ్ ఎర్త్ వాడతామా, లేకుండా ఉంటే సెలెక్టెడ్ ఎర్త్ దూరం నుంచి తెచ్చిన మెటీరియల్. ఎందుకంటే సైడ్ ఎర్త్ పనికి రాకపోతే అప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ సెలెక్టెడ్ ఎర్త్ ఫ్రమ్ ఫార్ అవే డిస్టెన్సెస్. మనకి ఎంబాంక్మెంట్ ప్రాపర్టీస్ ఏమి ఉంటాయో అవి మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం కాబట్టి దాని సూటబిలిటీని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం కనబడేదంతా గ్రావెల్ కాదు, కనబడేదంతా ఇసుక కాదు, కానీ కోడ్ మనకు కొన్ని నామ్స్ కొన్ని ప్రిస్క్రైబ్ చేసింది. గ్రావెల్ అనేది ఏంటంటే పార్టికల్ సైజ్, దాని సైజ్ ఆఫ్ ది పార్టికల్స్ని బట్టి 80 mm to 4.75 mm ఉన్నదాన్నే గ్రావెల్ అని పిలుస్తాము. మన ఎస్టిమేట్లో రాసేటప్పుడు కానీ ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడు కానీ గ్రావెల్ అనేది ఎర్రగా కనబడేదంతా గ్రావెల్ కాదు, కానీ దాని పార్టికల్ సైజు 80 to 4.75 mm ఉండాలి. అలాగే శాండ్ అనేది కూడా కోర్సు, మీడియం, ఫైన్ అలాగే 3 కేటగిరీస్లో ఉంటుంది. కోర్సు సైజ్ వచ్చి 4.75 mm to 2 mm ఉంటుంది, మీడియం వచ్చి 2 mm to 4.75 ఉంటుంది, ఫైన్ వచ్చి 0.475 to 0.075 mmలో ఉంటుంది. అలాంటి వాటిల్ని మనం శాండ్ కింద ట్రీట్ చేస్తాము. దానికన్నా తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ని సిల్ట్ అంటాము.
0.075 to 0.002 mm ఉన్న సాయిల్స్నే సిల్ట్ అంటాం. క్లే అనేది ఏంటంటే మనకి కనబడే రోడ్డు పక్కన కనబడేదంతా మట్టినంతా క్లే అని కాదు, దట్స్ నాట్ కరెక్ట్. క్లే అనేది లెస్ దాన్ పార్టికల్ సైజు లెస్ దాన్ 0.002 mm ఉన్నదాన్నే క్లే కింద ట్రీట్ చేస్తాము. మన ఎస్టిమేట్లో రాసేటప్పుడు ఈ పార్టికల్ సైజుని బట్టి మన స్పెసిఫికేషన్ రాసుకోవాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఎస్టిమేట్. అలాగే ఇంపార్టెంట్ టెస్ట్లు మనం ఏమేమి కండక్ట్ చేయాలి ఫర్ సెలెక్షన్ ఆఫ్ ది సాయిల్, వాటి విలువ వాటి అవసరం ఏందనేది ఒకసారి మనం చూస్తాం. లిక్విడ్ లిమిట్, దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఎంత వాటర్ అబ్జార్బ్ చేస్తుందా ఆ సాయిల్ అనేది ఆ లిక్విడ్ లిమిట్ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. అలాగే ప్లాస్టిసిటీ ఇండెక్స్, సాఫ్టనింగ్ నేచర్ ఆఫ్ ది సాయిల్ తెలుస్తుంది, అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా, గట్టిదనంతో మనకి రోడ్డుకి స్ట్రెంగ్త్ ఇస్తుందా, పనికి వస్తుందా పనికిరాదా అని దానికోసం ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనే టెస్ట్ని కండక్ట్ చేస్తాం. అలాగే ఫ్రీ సెల్ ఇండెక్స్, ఇది ఎక్కువగా మనకి బీసీ సాయిల్స్, నల్లరేగడి సాయిల్స్, వాటిల్లో ఆ సాయిల్స్లో కంపల్సరీగా ఈ టెస్ట్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 50% కన్నా ఎక్కువ ఉంటే ఆ సాయిల్ మనకి పనికిరాదు. అందువల్ల కంపల్సరీగా ఫ్రీ సెల్ ఇండెక్స్ని ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఉన్న ఆ సాయిల్స్లో కంపల్సరీగా ఈ టెస్ట్ని కూడా మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యాక్సిమం డ్రై డెన్సిటీ, మనకి ఇండైరెక్ట్గా స్ట్రెంగ్త్ ఇస్తుంది, తెలుస్తుంది ఆ సాయిల్ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎంబాక్మెంట్ ఆర్ సబ్గ్రేడ్, మన పారామీటర్స్కి సరిపోతుందా లేదనేది ఆ టెస్ట్ చెప్తుంది. అలాగే ఓఎంసీ, ఎంత వాటర్ కలపాలి, మనం కన్సాలిడేషన్ రోలింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్కి మనం కొంత పర్సంటేజ్ వాటర్ కలపాల్సి ఉంటుంది. ఆ వాటర్ ఎంత అనేది ఓఎంసీ టెస్ట్ ప్రకారం మనకు తెలుస్తుంది. అలాగే స్టాండర్డ్ ప్రాక్టీస్ కాంపాక్షన్ టెస్ట్ ఫర్ లో ట్రాఫిక్ వాల్యూమ్స్కి ఆ టెస్ట్ ప్రకారం మన ఎండిడి ఓఎంసీని మనం అరైవ్ కావడం జరుగుతుంది. అలాగే హై ట్రాఫిక్ వాల్యూమ్స్కి మోడిఫైడ్ కాంపాక్ట్ టెస్ట్ ఆ ప్రొసీజర్ని వాడతాం. అలాగే సిబిఆర్, కాలిఫోర్నియా బేసింగ్ రేషియో, ఇది మనకి ఎందుకంటే ఇంత చూసాం మన చార్ట్లో కూడా సిబిఆర్ని బట్టి రోడ్డు థిక్నెస్లన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి సిబిఆర్ టెస్ట్ కూడా కంపల్సరీగా మనం టెస్ట్ చేయాలి. ఈ డిఫరెంట్ టెస్టులన్నీ చేసుకున్న తర్వాతనే మనం వాటి ప్రిపేర్ ది ఎస్టిమేట్, వాటి డిజైన్ ది రోడ్. ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని టెస్టులు, హౌ ద డిజైన్ విల్ బి టేకెన్ ప్లేస్, హౌ ద రోడ్ విల్ బి కన్స్ట్రక్టెడ్, వాట్ ఆర్ ది బేసిక్ టెస్ట్ టు బి కండక్టెడ్, మన సాయిల్స్ని ఎలా కలెక్ట్ చేయాలి, సర్వే ఎలా చేయాలి, వాటికి ఏమేమి టెస్టులు కండక్ట్ చేయాలి, వాటి లిమిట్స్ ఏంటి, ట్రాఫిక్ ఎలా చేయాలి, వాటన్నిటిని బట్టి మనం ఎస్టిమేట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు వరకు మనం చూడటం జరిగింది. అన్నిటినీ మనం మనసులో పెట్టుకొని అట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఎస్టిమేట్లో వీ కెన్ ప్రిపేర్ ది ఎస్టిమేట్ ఇన్ ఏ రియలిస్టిక్ మేనర్. థ్యాంక్ యూ.